అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనుక వైపు డ్రైనేజీ కాలువ వరద నీటిలో తల్లి బిడ్డతో పాటు మరో యువకుడు కొట్టుకుపోయారు. వీరు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద శవాలై తేలారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. వెళ్ళేదన్నీ కాలువ నీళ్ళే, మొత్తం కాలువలేకే నీళ్లు వెళ్తాయి. ఆ పక్క కాలువ ఊడిపోయి అదంతా గొప్ప చేయాలి. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో తల్లి బిడ్డ మరో యువకుడు వరద నీటిలో గల్లంతైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, 2 గంటలుగా రాయచోటి ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పుడు జస్ట్ ఒక రాయచోటి పట్టణంలోని ఒక భారీ ఈ వరద కాలువ ఉంది. అక్కడ మధ్యలో ఈ కాలువలో సంబంధించి 8 సంవత్సరాల బాలిక గల్లంతు కావడం జరిగింది. ఆ బాలిక కోసం తల్లి బిడ్డలు మరో ఇద్దరు కూడా ఆ పాపను వెతికే ప్రాంతంలో అక్కడ వాళ్ళిద్దరు కూడా గల్లంతయ్యారు. వీరి కోసం ప్రజెంట్ ముగ్గురు కలిపి మనకు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా అందరూ గాలిస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి నదిలో కలుస్తుంది, ఆ కాలువలన్నీ కూడా నదిలో కలుస్తాయి. సో భారీ వర్షాల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు కూడా చనిపోయి నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద కాలువలన్నీ కూడా మొత్తం నదిలో కలుస్తాయి కాబట్టి ఎక్కడో కూడా తెలియడం లేదు. రాత్రంతా ఇప్పుడు రెస్క్యూ టీం పరిశీలిస్తుంది. రెస్క్యూ టీం మొత్తం గాలిస్తున్నారు. ఈ తల్లి బిడ్డ మరో యువకుడు కూడా ముగ్గురు గల్లంతయ్యారు. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.